దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది స్కూల్కు వెళ్ళారు ఇక్కడ? చేయొద్దండి. స్కూల్కు వెళ్ళిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు చేయొద్దండి. 1వ తరగతి చదివినా చాలు, ఎల్కేజీ చదివినా చాలు. రైట్, నిజండి. స్కూల్లో టీచరు పాఠం చెప్తుంటాడు. చెప్తాడా? మార్కన్న స్కూల్ టీచర్గా కూడా చేశాడు కదా, చేసావు కదా. టీచరు పాఠం చెప్తుంటే పిల్లలు తలకాయ దించుకుంటే ఏమంటాడు? తలకాయ దించుకొని వింటుంటారు, నిద్రపోలే కానీ తలకాయ దించుకొని వింటున్నారు అనుకో, ఏమంటారు? తల దించుకొని వాడు పాఠం వింటున్నాడో ఏమో, తల దించుకుంటే ఏమర్థమవుతుంది? రే తలలు పైకి ఎత్తండి, అందరు నా వైపు చూడండి కదా, లేదా అందరూ బోర్డు వైపు చూడండి అంటామా అనమా? ఎందుకంటాం? పాఠం మీకు అర్థం కావాలంటే టీచర్ వైపు చూడాలి, లేదా టీచర్ బోర్డు మీద రాస్తుంటే చెప్పురా ఎక్కడ చూడాలి? టీచర్ బోర్డు మీద రాస్తుంటే బోర్డు వైపు చూడకపోయినా, టీచర్ పాఠం చెప్తుంటే టీచర్ వైపు చూడకపోయినా మీకు పాఠం అర్థం చెప్పండి. సిగ్గుపడేది ఏం లేదు, ఇదేం సిగ్గుపడాల్సిన అసలు. మమ్మల్ని అరిచినాడు కదా, నేను టీచర్ని, మీ తోటమాలిని. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఎవరు? నేను తోటమాలిని. మీకు పాదులు తీసి ఎరువు వేసి ప్రభు కోరుకునే ఫలాలు మీలో ఫలించాలని దివారాత్రులు ప్రయాసపడే తోటమాలిని నేను. ఎవరైనా తప్పిపోతున్నారంటే, ఎవరైనా తప్పిపోయారంటే వారు తిరిగి చేర్చబడాలని, వారు తిరిగి ప్రభువులో కట్టబడాలని వారి కొరకు ప్రార్థన చేసి ఉపవాసాలుండి ప్రయాసపడేవాడిని నేను. సింపుల్గా తీసుకొని ఒక విశ్వాసి రాలేదు అంటే మీరు సింపుల్గా తీసుకుంటారు. మీకు పిలవటానికి కూడా మీకు ఇగో ఆత్మ ఫలాలు అంటే, ప్రభు కోరుకునే ఫలాలు అంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, ఆశా నిగ్రహం, విశ్వాసం, సాత్వికం. ఇవన్నీ ఒక సేవకునిలో, ఒక విశ్వాసిలో ఉంటే లోకము ఆకర్షించబడుతుంది. ఎవరి దగ్గరికి వెళ్ళి మా మందిరానికి రా అనాల్సిన పని లేదు. అర్థమైందా? ఎవరిని పిలవాల్సిన పని లేదు. ఇవి లేకపోతే వచ్చిన వాళ్ళు కూడా మానుకుంటారు. సింపుల్గా చెప్తున్నాను నేను. మనలో ఇవి లేకపోతే, ఒక చెట్టు నాటుకున్నామంటే దాని ఉద్దేశం ఏంటి? మామిడి చెట్టు నాటాం, జామ చెట్టు నాటాం, పూల చెట్టు నాటాం. ఎందుకు నాటుకుంటాం? ఖాళీగా ఉందిలే స్థలం అని నాటుకునే వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? వేస్ట్గా ఉంది స్థలము, ఒక 10 మొక్కలు పడేద్దామని నాటుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఒక మొక్క నాటాము అంటే దాని ఫలాలు అనుభవించాలి అనే ఉద్దేశం. దేవుడు మనల్ని నాటాడు, పరలోకం విడిచి భూలోకానికి వచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టి మనల్ని నాటాడు. చాలా ప్రయాసపడ్డాడు ఆయన మనల్ని నాటడానికి. ఏ రకంగా మనం నీతిమంతులం కాదు, ఏ రకంగా మనము మంచివారం కాదు, ఏ రకంగా జన్మతో కర్మతో ఏ రకంగా కూడా మనలో మంచి ఏమాత్రము లేదు. కానీ మనము ఒక చెట్టు నాటాము అంటే, ఒక మొక్క నాటాము అంటే మంచి మొక్క నాటుతాం. వెతికి అది పండ్లైనా సరే, పువ్వులైనా సరే, ఏ మొక్క అయినా సరే పనికి వచ్చే మొక్క
ఆరోగ్యకరమైన మొక్క, మంచి మొక్కను నర్సరీకి వెళ్ళి వెతికి వెతికి మరీ తీసుకొని వచ్చి నాటుకుంటాం. కానీ మనం మంచి వాళ్ళం కాకపోయినా ఆయన నాటుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఉన్న చెడును, మనలో ఉన్న చీకటిని, మనలో ఉన్న పాపాన్ని, మనలో ఉన్న అసమర్థతను, అజ్ఞానాన్ని, సమస్తాన్ని తొలగించి మనల్ని నిక్కమైన మొక్కగా, ఖచ్చితమైన ఒక మనిషిగా మనల్ని మార్చాడు. దేవుణ్ణి నమ్ముకున్నోడు చెప్పే సాక్ష్యం ఏంటో తెలుసా? నేను దేవుణ్ణి నమ్మక మునుపు కోపిష్టిని, దేవుణ్ణి నమ్మక మునుపు పాపిష్టోణ్ణి, దేవుణ్ణి నమ్మక మునుపు త్రాగుడుబోతోణ్ణి, దేవుని నమ్మక మునుపు వ్యభిచారిని, దేవుణ్ణి నమ్మక మునుపు మూర్ఖుణ్ణి, దేవుణ్ణి నమ్మక మునుపు నేను అలాంటి వాణ్ణి ఇలాంటి వాణ్ణి అని చెప్తాడు. దేవుణ్ణి నమ్మిన తర్వాత నేను మంచివాణ్ణి. సాక్ష్యం ఇదే కదా, ఎవరు చెప్పినా ఇదే సాక్ష్యం. దేవుణ్ణి నమ్మక మునుపు అసలు మన బ్రతికే కాదు. దేవుణ్ణి నమ్మిన తర్వాత మనం మారిపోయాం. అలా మార్చి మనల్ని నాటాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మార్చి మనల్ని నాటాడు. మనం మంచి వాళ్ళం, ఇప్పుడు మనము నీతిమంతులం, మనం పరిశుద్ధులం, మంచి మొక్కలం. ఈ మంచి మొక్క ఫలిస్తే, ఎదిగి ఫలిస్తే, మొక్క ఫలించాలంటే ఏం కావాలి? ఫస్ట్ చెప్పాలి గట్టిగా, ఎదగాలి. ఎదగాలి మొక్క అంటే లోపల చెప్పండి గట్టిగా, వేరు పారుకోవాలి. భూమి లోపల వేరు ఎంత పారుకుంటుందో భూమి పైన మొక్క అంత ఎదుగుతుంది. ఒక విశ్వాసి ఫలించాలి అంటే క్రీస్తులో ఎదగాలి, ఆత్మీయతలో ఎదగాలి, ఆరాధనలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, పాటలు పాడటంలో ఎదగాలి, వాక్యం అర్థం చేసుకోవటంలో ఎదగాలి. ఎదగాలి అంటే దేవుని లోపలికి వెళ్ళాలి, దేవునితో సత్సంబంధం కలిగి లోతైన అనుభవం కలిగి ఉండాలి, లోతైన సహవాసం కలిగి ఉండాలి, ఎక్కువ దేవుని గూర్చిన ఆలోచన కలిగిన వారమై ఉండాలి, దేవుని గూర్చిన చింత. ఏమండి, ఊరికే ఆత్మీయంగా ఎదగాలంటే ఊరికే ఎదగలేం. ఆత్మీయంగా ఎదగాలి అంటే దేవునితో ఊరికి ఎదగలేమన్నా. చాలా మందికి ఆశ ఆత్మీయంగా ఎదగాలి, నేను ప్రార్థన జీవితంలో ఎదగాలి, వాక్యములో ఎదగాలి, ఆత్మీయతలో ఎదగాలని చాలామంది విశ్వాసులకు ఆశ. కానీ వీళ్ళు సరిగ్గా ప్రార్థనలో కూర్చోరు, సరిగ్గా ఆరాధనలోకి రారు, సరిగ్గా బైబిల్ వాక్యం వినరు, సరిగ్గా దేవునితో సత్సంబంధం కలిగి ఉండరు. ఎదగాలి అంటే లోతుకి వెళ్ళాలి, ఎదిగిన తర్వాత ఫలించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఫలించని చెట్టు ఏమవుతుంది అయ్యా? ఫలించని చెట్టు ఏమవుతుంది? నరకవేయబడి అగ్నిలో. మత్తయి సువార్తలో ఒక మాట రాయబడింది, చూద్దాం. 3వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. గొడ్డలి ఎక్కడుందంట? ఇంకా నాకెళ్ళి చూడండి, లుక్ అట్ మీ. ఎక్కడుంది గొడ్డలి? ఎక్కడుంది గొడ్డలి? చెట్ల వేరున. మీకు అర్థమవుతుందా దేవుని వాక్యం? యజమానుడే ఏమంటున్నాడు? దేవుడే ఏమంటున్నాడు? మీకు మా మీద కోపం, గట్టిగా వాక్యం చెప్పినామనుకో, గట్టిగా అరిచినామనుకో, మీకు ఎవరి మీద కోపం? మీ దృష్టిలో ఏంటంటే దేవుడు మంచోడు, దేవుడు ప్రేమ కలిగిన వాడు,
దేవుడు సహనం కలిగిన వాడు, దేవుడు కనికరం కలిగిన వాడు. దేవుడు ఈ పాస్టర్లకే ప్రేమ లేదు, ఈ పాస్టర్లకే జాలి లేదు, ఈ పాస్టర్లే కఠినులు. మీ దృష్టిలో కఠినంగా వాక్యం చెప్పే సేవకుడు నచ్చడు. ఇక్కడ చూడండి, దేవుడు ఏమంటున్నాడంటే, యజమానుడు ఏమంటున్నాడంటే, అవసరం లేదు, ఆ చెట్టు నరికేసేయి. దేవునికే ఇష్టం లేదు ఫలించని విశ్వాసులు సంఘములో ఉండటం అని అర్థమవుతుందా? నాకు కాదు, దేవునికే ఇష్టం లేదు. ఇలాంటి వ్యర్థమైన విశ్వాసుల వల్ల మంచి ఫలాలు ఏంటివి? మంచి ఫలాలు నెలకు 2000 కానికిచ్చేది కాదు మంచి ఫలం అంటే, లేదు సంవత్సరానికి ఒక 10,000 ఇచ్చేది కాదు మంచి ఫలం అంటే. క్రీస్తును నమ్మిన తరువాత ప్రేమ, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, నశించిపోతున్న ఆత్మల పట్ల ప్రేమ. ఏది? తగ్గింపు లేదు. ఏడుంది తగ్గింపు? నేను పోయి పిలిచాలనా? మళ్ళీ నేను సాక్ష్యం నువ్వు చెప్పున్నా, నువ్వు చెప్తే దేవుడు చెప్తున్నాడు ప్రేమ కలిగి ఉండండి. దేవుడు చెప్తున్నాడు క్రీస్తులో, వాక్యములో, ప్రభునందు సంతోషించండి. దేవుడు చెప్తున్నాడు శక్యమైతే అందరితో సమాధానంగా ఉండండి. దేవుడు చెప్తున్నాడు దీర్ఘశాంతముతో అందరినీ ఓర్చుకోండి. దేవుడు చెప్తున్నాడు సాత్వికము కలిగి ఉండండి. దేవుడు చెప్తున్నాడు విశ్వాస విషయంలో సన్నగిల్లిపోకుండా స్థిరంగా ఉండండి. ఇవన్నీ దేవుడు చెప్తున్నాడు. ఇవి మనం ఫలించాల్సిన ఫలాలు. ఈ ఫలాలు లేకుండా మనమేమో మురిసిపోతున్నాం. మందిరం కట్టుకున్నాం, పరలోకం పోతాం. అవునా? ఉందా? అట్లా వచనాలు ఉన్నాయా బైబిల్లో? నువ్వు పిఓపి మెరిసిపోయేటట్లు ఏముందిరా మందిరం? ఈ మందిరానికి ఎన్ని వేలు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టామో పరలోకం పోతామా? మీకై మీరు గొప్పగా చెప్పుకుంటారు, నాకై నేను గొప్పగా చెప్పుకుంటా. మీకంటే నేనే ఎక్కువ పెట్టాను నేను చెప్తా. నీకంటే మేమే ఎక్కువ పెట్టాను మీరు చెప్తారు. చెప్పుకోవడానికే ఇవి. పరలోకం పోవడానికి, మనకు పరలోకం వెళ్ళాలంటే దేవుడు కోరే ఫలాలు మనలో ఫలించాలి. ఫైనల్ అంతే. ఇంకా నువ్వైనా నేనైనా ఎంతమంది ఉన్నా మందిరంలో ఈ ఫలాలు లేకపోతే నరికివేయబడతాము. నరికివేయబడి అగ్నిలో కాల్చివేయబడతాము. దేవుడు అంటున్నాడు చేతిలో లేదు గొడ్డలి. ఎక్కడుంది? ఆల్రెడీ. ఏం చేయాలి ఇప్పుడు? మనకి ఇవేమి పట్టట్లేదండి. మనకి సంపాదనలో పడిపోయి, ఈ కుటుంబ వ్యవహారాల్లో పడిపోయి, ఈ వ్యాపారాలలో పడిపోయి ఒకరినొకరు దూషించుకుంటున్నాం, ఒకరిని ఒకరు మాట్లాడేసుకుంటున్నాం, ఒకరిని ఒకరు నిందించుకుంటున్నాం, ఒకరిని ఒకరు చులకనగా చూసేసుకుంటున్నాం, ఒకరిని ఒకరు ఎగతాళి చేసేస్తున్నాం. ఆత్మీయులని లేదు, పవిత్రులని లేదు, పరిశుద్ధులని లేదు. ఎవరినైనా ఎంత నీచంగా మాట్లాడేస్తాం, ఎంత హేళనగైనా మాట్లాడేస్తాం, ఎంత చులకనగైనా మాట్లాడేస్తాం గిట్టకపోతే. అర్థమవుతుందా? ప్రేమ ఏది? సమాధానం ఏది? సాత్వికం ఏది? దీర్ఘశాంతం ఎక్కడా? నేను ఈ ఫలాలు ఫలించాలని కదా మిమ్మల్ని సంఘం అనే తోటలో నాటాను. ఈ ఫలాల కొరకు కదా నేను మీకు ఎదురు చూస్తున్నది. ఈ ఫలాలు ఫలించకుండా మనం ఎంత నీలిగినా ఏ ప్రయోజనం లేదు. ఈ ఫలాలు మీలో ఫలించాలనేది దేవుని కోరిక. ఆ ఫలాలు మీలో ఫలించినప్పుడు ఆ ఫలాలు చూసిన వారు పిలవకుండానే మీ వెంట వస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఫలాలు లేని వారు ఒకవేళ ఈరోజు వచ్చినా, నేను మళ్ళీ చెప్తున్నా, రాసి పెట్టుకోండి, బైబిల్లో ఉంది. సామెతల గ్రంథములో, జాగ్రత్తగా వినండి, సామెతలు 12:3, భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కదలదు.
మనలో భక్తిహీనత ఉంటే, మనలో దేవుడు కోరిన ఫలాలు లేకపోతే, మనము ఏ ఒక్క విశ్వాసిని కూడా దేవుణ్ణిలో స్థిరపరచలేం. ఎందుకు వస్తున్నారు పోతున్నారు? మీరంటారు నేను దశమ భాగాలు అడగటం వల్ల అని. దశమ భాగాలు అడగని చర్చి ఒకటి చూపియండి నాకు. ఈ ప్రపంచంలో ఇన్ని సంఘాలు ఉన్నాయి కదా, దశమ భాగాలు అడగని సేవకుణ్ణి, దశమ భాగాలు ఇవ్వని సంఘాన్ని, ఒక్క సంఘాన్ని నాకు చూపియండి, నేను మానేస్తా. కానీ మీరేమంటారంటే దశమ భాగాలు అడుగుతున్నారు కాబట్టి దశమ భాగాలు ఇవ్వలేక మందిరానికి మానుకుంటున్నారని మీరంటారు. నేనేమంటున్నాను, దేవుడు ఏమంటున్నాడంటే మీరు భక్తిహీనులు కాబట్టి, మీరు దేవుణ్ణి నమ్ముకున్నప్పటికీ మీలో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఆశా నిగ్రహము, విశ్వాసము సమృద్ధిగా లేదు కాబట్టి వారిని సంఘములో స్థిరపరచలేకపోతున్నారని నేను అంటాను. దేవుడు అంటున్నాడు. దీనికి మన సమాధానం ఏంటి? నశించిపోతున్న ఒక ఆత్మను మనం రక్షించాలి అన్నా, రక్షించబడిన ఆత్మ సంఘములో స్థిరపరచబడాలి అన్నా, ఖచ్చితంగా ఆత్మ ఫలాలు మనలో ఉండాలి. దీనికి మించిన ఆస్తి ఏది లేదండి ఒక విశ్వాసికి. మీరు ఉదయం నుంచి రాత్రి వరకు సూర్యుని క్రింద ఎంత ప్రయాసపడి ఎంత సంపాదించినా, ప్రసంగి భక్తుడు అంటున్నాడు 2వ అధ్యాయంలో, సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాసం అంతటి చేతను, వాడు పడే కష్టం అంతటి చేత వానికి ఏమి దొరుకుతున్నది? వాని దినములన్నీయు శ్రమకరములు, వాని ప్రయాస అంతా, 2వ అధ్యాయం, వాని వ్యసనములన్నీయు, 2వ అధ్యాయం 22, సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాసం అంతటి చేతను, వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను వానికి ఏమి దొరుకుచున్నది? వాని దినములన్నీ శ్రమకరములు, వాని పాటలు వ్యసనకరములు, రాత్రి అందైనను వాని మనస్సుకు నెమ్మది దొరకదు. వ్యర్థమే. భూమి మీద సూర్యుని క్రింద మనము ఎంత ప్రయాసపడినా అంత వ్యర్థమే అంటున్నాడు దేవుడు. కానీ దేవుడు మనకు చెప్పినట్లుగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఆశా నిగ్రహము, విశ్వాసము, సాత్వికము, వీటిని మనము సంపాదించుకుంటే, హల్లెలూయా హల్లెలూయా, దేవుడు రాబోతున్నాడు మన యజమానుడు భూమి మీదికి. ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నమైపోతున్న పరిస్థితుల్లో అందరినీ ఇంటికే పరిమితం చేయబోతున్నటువంటి దినాల్లో ఉన్నాం. మనం అనుకున్నంత ఈజీగా లేదు ప్రపంచం. ఈరోజు మనకు అన్ని ఉన్నాయిలని మనం అనుకుంటున్నాం. ఎక్కడి ధాన్యం అక్కడే అమ్మినా కొనేవాళ్ళు లేక పుచ్చిపోయే రోజులు రాబోతున్నాయి. రాసి పెట్టుకోండి. పంటలు పండుతున్నాయి విస్తారంగా, ధనవంతుల లెక్క పండుకొని విస్తారంగా ధనము పండింది, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అనుకునేటువంటి స్థితిలో మీరున్నా, మీ ఇంట్లో వాళ్ళున్నా, వాళ్ళకు చెప్పండి, మీరు పరిస్థితులు మనం అనుకున్నంత ఈజీగా లేవండి. కాస్త దైవ భయం కలిగి మనం నడుచుకోవాలి, ప్రేమ కలిగి సాత్వికం కలిగి మనం నడుచుకోవాలి, సమాధానం కలిగి మనం నడుచుకోవాలి, ఒద్దిక కలిగి మనం నడుచుకోవాలి. మనం వారికి చెప్పగలగాలంటే ముందు మనం ఉండగలగాలి. ఎక్కడుంటున్నాం? లేదు. దేవుడు అంటున్నాడు, నాకైతే అవసరం లేదంటున్నాడు దేవుడు. ఈ అంజూరపు చెట్టు ఇంకొక సంవత్సరం బ్రతుకుతుంది అంటే ఎవరి దయ? ఎవరి దయ? సేవకుని దయ, తోటమాలి దయ. దేవుని దయ లేదు. 3 ఏళ్ళు ఉంది దేవుని దయ. చూశాడు చూశాడు చూశాడు, దేవునికి అర్థమైంది ఇంకా ఇది ఈ తోటమాలి అనుకుంటున్నాడు, అయ్యా చూస్తానయ్యా, ఇంకొక సంవత్సరం చూస్తానయ్యా, ఎరువు వేస్తానయ్యా, ఏమన్నా పురుగు గిరుగు పట్టిందేమో చూస్తానయ్యా, నేను ప్రయత్నం చేస్తానయ్యా, ఇంకొక సంవత్సరం అయ్యా, నీ ఇష్టం, నీ సావు నువ్వు చావు. దేవుడు ఎప్పుడో చేయి వదిలేశాడు చాలా మంది విశ్వాసుల్ని, వాళ్ళకి అర్థం కాలేదు. మరి ఎందుకున్నాంరా అంటే సేవకులు మొరపెడుతున్నారు, సేవకులు బాధపడుతున్నారు.
జారిపోతున్నారయ్యా, జారిపోయారయ్యా. ఇంకా నువ్వు వదిలిపెడితే ఇంకా చిన్న భిన్నమైపోతుంది జీవితం, ఇంకా భ్రష్టులైపోతారు, ఇంకా పాపరి పట్టిపోతారని. మనం అంటే పాపరి పట్టినామని, పాపరి పట్టిపోతారయ్యా. దయచేసి ఇంకొంచెం సమయమే, నేను మాట్లాడి చూస్తా, నేను చెప్పి చూస్తా అని సేవకుల మొరను బట్టి, సేవకుల ప్రార్థనను బట్టి చాలామంది విశ్వాసులు ఉన్నారు తప్ప దేవుడు ఎప్పుడో వదిలేశాడు. నీ గాలి తిరుగుళ్ళు, అక్క చెప్పింది కదా, యాడ నువ్వు కూర్చునేది, యాడ ఆటలాడేది, యాడ తిరిగేది, యాడ మాట, అన్నీ ఆయనకు తెలుసు. ఈ పిచ్చోనికి తెలీదు. ఎందుకంటే నేను యాడో ఉంటా కదా, నువ్వు యాడ తిరిగేది నాకేం తెలుస్తుంది, నువ్వేం చేసేది నాకేం తెలుస్తుంది. నేనేమనుకుంటా అంటే, అబ్బా మంచోడు ఆమోస్ అన్న అని నేను అనుకుంటాంట. చాలా మంచోడు ఆమోస్ అన్న, చాలా ఆత్మీయుడు ఆమోస్ అన్న నేను అనుకుంటుంటా. కానీ ఆమోస్ అన్న యాడ గాలి తిరుగులు తిరిగేది ఎవరికి తెలుసు? భార్యకు కూడా తెలియదు. భార్య కూడా చెప్తాను నేను మీటింగ్కి వచ్చాని, ఆ మీటింగ్కి వస్తున్నాడు ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు అండి? అన్ని దేవునికి తెలుసు. ఆయనకు కనబడింది ఏది లేదు. నువ్వు ఇంట్లో భార్యకు అబద్ధం చెప్పిపోవచ్చు, భర్తకు అబద్ధం చెప్పిపోవచ్చు, తల్లిదండ్రులకు అబద్ధం చెప్పిపోవచ్చు కాలేజ్ ఉందని కదా. ఈరోజు స్పెషల్ క్లాసు, తండ్రి నమ్మేస్తాడు, తల్లి నమ్మేస్తుంది. నువ్వు ఏ స్పెషల్ క్లాసుకి వెళ్తున్నావో ఆయన వద్దనుకున్నాడేమో. ఇప్పటికే ఫలించాలి మనం, వేరే ఏం చూడగాకండి. నేను ఒక ఛాలెంజ్ మీకు విసురుతున్నా ఈరోజు అందరికీ. నువ్వు ఒక ఫలించే కొమ్మగా ఉండాలంటే నీ ద్వారా నీ బంధువులలో కానీ, నీ స్నేహితులలో కానీ, నీ చుట్టూ నువ్వు తిరిగి మాట్లాడుతున్న వారు కానీ దేవుని యొద్దకు నడిపించబడాలి అంటే ఛాలెంజ్ విసురుతున్నా నీకు, ఈ ఆత్మ ఫలాలు ఫలించు, అంతే. ఈ ఆత్మ ఫలాలు ఎన్నున్నాయి? ఈ 9 ఆత్మ ఫలాలు మీరు ఫలించగలిగితే, మనం ఫలించగలిగితే, ఇంక్లూడింగ్ మీ, మనం ఫలించగలిగితే మన జీవితమే ఒక సువార్త అవుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దేవుడు ఏమన్నాడు? భార్యలారా, వాక్యం కూడా అవసరం లేదండి మీ భర్తను రక్షించుకోవడానికి అన్నాడా? అన్నాడా? అనలేదా? అన్నాడా? మరెందుకు మీ భర్త మారట్లేదు? భర్తలు మారని భార్యలు ఇక్కడ ఉన్నారా? ఉన్నారు కదా. మరి ఎందుకు మారట్లేదు? నువ్వే నేను భక్తురాల్ని, ప్రార్థనా పరురాల్ని నువ్వు అంటున్నావు. దేవుడు ఏమంటున్నాడు? వాక్యం కూడా అవసరమే లేదు. ఎవరిని రక్షించుకోవడానికి? నీ యోగ్యమైన నడవడి వలన. నువ్వేమనుకుంటావు యోగ్యమైన నడవడి అంటే నేను వ్యభిచారం చేయట్లేదు కదా, అదొక్కటే చూచావు నువ్వు, నేను ఏమంతో తప్పు చేయలేదు కదా. నీ మాట, నీ అనుకువ, నీ యథార్థమైనటువంటి జీవితం, నడవడి అనేది చాలా పెద్ద పదం. వాక్యము దేవుడు చెప్పాడు అంటే అది సత్యం. ఆమేన్. అర్థమవుతుందా? అది సత్యం. ఇంట్లో 3 దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉంటే ఒక్కరు మారట్లేదు. మన ఇంట్లో ఎంతమంది చెప్పండి? ఎంతమందిరా? 3. మీ ఇంట్లో ఎంతమంది? మారినోడు కూడా లోకంలో కలిసిపోయాడు. మీ ఇంట్లో కలిసిపోయాడా? మారనోడిని పక్కన పెట్టండి. మారిన వాడు కూడా, బాప్తిసం తీసుకున్నోడు కూడా లోకంలో కలిసిపోయాడు. ఎలా? ఎందుకు అలా జరిగింది? ఈ ఆలోచన చేయం మనం. దేవుని వాక్యం ఏం చెప్తుంది? వాక్యమే అవసరం లేదు. నీ అవిశ్వాసి అయిన భర్తను మార్చుకోవటానికి ఏం అవసరం లేదు? పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి బాగా వినండి. స్త్రీలు అంటే ఎవరండి? ఇక్కడ ఎంతమంది ఉన్నారు స్త్రీలు? చేయెత్తండి.
నేను స్త్రీని అన్నలు చేయొద్దండి, అందించండి. అటువలే స్త్రీలారా, మీకే చెప్తున్నాడు దేవుడు, స్త్రీలారా, నా సేవకునికి కంప్లైంట్లు ఎక్కువైనాయి, భర్తల మీద భార్యల కంప్లైంట్లు ఎక్కువయ్యాయి, అలాగే భార్యల మీద భర్తల కంప్లైంట్లు ఎక్కువయ్యాయి. దరిద్రం ఏంట్రా అంటే దేవుని నమ్మనోడు వచ్చి చెప్పట్లే, దేవుని నమ్ముకున్న భార్య భర్తలకే కంప్లైంట్లు ఎక్కువైపోయాయి. కానీ వాక్యం ఏం చెప్తుంది? స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి, మళ్ళీ చదవండి, వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన. భార్యకు ఏ ప్రవర్తన ఉండాలి? పవిత్ర ప్రవర్తన. భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే భార్యల నడవడి వలన, ఇంక నేనెందుకు, దేవుడు ఎందుకు, మా ఆయన కోసం ప్రార్థన చేయనే మాటే అనకూడదు మీరు. అవునా? దీని అర్థం ఏంటి? మా ఆయన కోసం ప్రార్థన చేయన్నా అని అననే కూడదు. ఎందుకంటే నీ యోగ్య ప్రవర్తన, భయముతో కూడిన నీ పవిత్ర ప్రవర్తన సౌలైనా సరే పౌలుగా మార్చాది నీ మగుణ్ణి. హల్లెలూయా, హల్లెలూయా. yes, అన్ని గమనిస్తుంటారండి వాళ్ళు. మనం ఒక సైడే, ఒకవైపే ఆలోచిస్తూ ఉంటాం, వాళ్ళు ప్రతిదీ అణువణువు గమనిస్తూ ఉంటారు. నువ్వు ఎక్కడ వాక్యములో సడలావో, ఏ విషయంలో సడలుతున్నావో, ఎలాంటి విషయాల్లో సడలుతున్నావో ఆ సడలింపులకు వాళ్లకు బలం. అవన్నీ చూస్తుంటారు. అలంకరణ విషయం, ఆ తర్వాతనే అలంకరణ విషయం చెప్పాడు. ఏమని? జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, నన్ను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు. ఏమండి అమలారా, ఏ గుణం ఉండాలి మీకు? ఏముండాలి? నోరు తెరిస్తే కేకలే. ఏముండాలి మీకు? సాత్వికము. ఆత్మఫలం ఏంటి? సాధువైన మృదువైన అంటే సాత్వికం ఉండాలి మీలో. నోరు ఎత్తకూడదు గట్టిగా. కానీ మనం నోరు ఎత్తితే ఓయబ్బా అనాలా. సిగ్గుపోతుందని మొగుడే నోరు మూసుకోవాలా. అట్లా జరుగుతుందా ఇళ్ళల్లో? మొగుడే నోరు మూసుకో, ఎందుకు దీంతో ఇది ఇంకా అరుస్తుంది, నేను అరిస్తే అని మొగుడు నోరు మూసుకుంటాడు, సిగ్గుమానం పోతుందని. ఇలా ఉంటే ఎవరిని మనం మార్చగలం? ఆత్మఫలాలు మనల్ని మార్చుకోవటానికే కాదు, మన చుట్టూ ఉన్న వారిని, మన ఇంట్లో ఉన్న వారిని కూడా మార్చుకోవటానికి ఉపయోగపడే ఫలాలు అవి. ఊరికనే దేవుడు చెప్పలేదు. ఈ ఫలాలు లేకుండా మందిరానికి రమ్మంటే ఎవరు వస్తారు? వచ్చిన ఎవరుంటారు? ఏముంది ఇక్కడ? ప్రేమ ఉందా? నిజంగా మీరు చెప్పండి, ప్రేమ ఉందా? నా మాటే వినాలని ఆయన అంటాడు, నా మాట వినాలని ఆయన అంటాడు. ఆయన మాట వింటే ఆయనకు సరిపోదు, ఆయన మాట వింటే ఆయనకు సరిపోదు. నిన్నగాక మొన్న వచ్చిన మాట వింటావని ఆయన కోపం. నీకు ఆయన ఇష్టమైనప్పుడు, ఆయన మాట విన్నప్పుడు మేమెందుకు ఉండాలి సంఘంలో అని ఆయన అంటాడు. ఏంటండి ఇది? వీళ్ళ మాట వింటే వీళ్ళకి కోపం, ఆడళ్ళ మాట వింటున్నావా నువ్వు అని మొగళ్ళకు కోపం, మొగళ్ళ మాట వింటే ఇంక వాళ్ళ మాట విని మేమెందుకు సంఘంలో వీళ్ళకు కోపం. ఏముందిడా? రానికి మందిరంలో నీ మందిరం చూసి వస్తారా? రారు. ప్రేమ. తోటి విశ్వాసిని ప్రేమించాలి. సాత్వికముతో, దీర్ఘశాంతముతో, దయాలుత్వముతో, మంచితనముతో ఆ వ్యక్తిని కట్టుకోవాలి, నిలబెట్టుకోవాలి. బైబిల్ చెప్తుంది, భక్తిహీనత వలన ఎవరిని స్థిరపరచలేము.
నువ్వు ఆత్మీయంగా ఎదిగితేనే, ఆత్మ ఫలాలలో ఎదుగుతేనే నువ్వు ఒక విశ్వాసిని నిలబెట్టుకోగలవు, లేకుంటే నిలబడరు. కాబట్టి వచ్చిన వాళ్ళని నిండు మనసుతో ప్రేమించండి. మీకు అందరికీ చెప్తున్నాను ఈరోజు, ఈడ ఎవరికి పెత్తనాలు లేవు, ఎవరి మాట ఎవరు వినాల్సిన పని లేదు. అందరూ ప్రేమగా ఆప్యాయతగా చేసుకోండి, ఆప్యాయతగా చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, దేవుడు ఇడిచిపెట్టినప్పుడు నేను ఇడిచిపెట్టడానికి నాకు పెద్ద విషయం ఏం పట్టదు. నేనేం మీ వల్ల బతకట్లేదు, నిజంగా చెప్తున్నా, మీ వల్ల బతకట్లేదు. మీరు ఫలించండి, మరింతగా ప్రభు కోరినట్లు ఫలించండి. మీ ఫలాలు అనేకుల కడుపు నింపాలి. ఆమేన్, హల్లెలూయా. అభివృద్ధి చెందటం అంటే ఆర్థికంగా అభివృద్ధి చెందటం ఆలోచన చేయకండి. మీరు ఆత్మీయంగా ఎదిగితే దేవుడు సంతోషిస్తాడు, దేవుడు ఆకర్షిస్తాడు వారిని. ఎంత డబ్బున్నా బుద్ధి బాగాలేకపోతే ఏమంటాం చెప్పు? మనమే అంటామా? ఎవరికి కావాలా డబ్బు? ఎవరికి కావాలా డబ్బు? వానికి మాట్లాడేది రాదు సరిగ్గా, గౌరవించేది రాదు వానికి సరిగ్గా. అదే గౌరవించేవాడైతే, మర్యాదస్తుడైతే, నెమ్మదస్తుడైతే అందరూ పొగుడతారు. తమిళనాడులో సీఎం అయ్యాడు ఆయన. ఎవరు? విజయ్ అనేటువంటి వ్యక్తి, హీరో. ఆయన గురించి వాళ్ళ రాష్ట్రంలో న్యూస్లు ఎట్లున్నాయో తెలియదు, కానీ మన న్యూస్ ఛానళ్ళన్నీ ఆయననే పొగుడుతున్నాయి. బొట్టు పెట్టుకొని వచ్చాడు అని ఒకడు చెప్తాడు, చిన్న క్యారియర్లో అన్నం తీసుకొని సామాన్యుని లెక్క వచ్చాడు సచివాలయానికని ఒకడు చెప్తాడు. కొద్ది రోజులకి ఆయన పరిపాలన చూసి పార్టీలన్నీ ఇదైపోతున్నాయని ఒకడు చెప్తాడు. పవన్ కళ్యాణ్ నేర్చుకోవాలా వాడిని చూసని ఒకడు చెప్తాడు. ఎవరి గురించి ఎవరు పొగుడుతున్నారు? మన దేశంలో ముఖ్యమంత్రి లేడా? ఎవరినో మనం పొగుడుతున్నామంటే మంచివాడిని ఎవడైనా పొగుడుతాడు. సో డబ్బు ఉందని కోట్లు ఉన్నాయి, కానీ వెనకాల క్యాన్వాయ్ పెట్టుకొని సీఎం అంటే మినిమం ప్రొటెక్షన్ ఉంటుంది, మినిమం క్యాన్వాయ్ ఉంటుంది. ఏమొద్దని సాధారణమైన వ్యక్తిలాగా వస్తున్నాడు. ఎందుకు? అలాంటి వాని గురించి ఈరోజు ఛానల్స్ అన్నీ పొగుడుతున్నాయి. ఎందుకు? ఆ ప్రియులారా, దేవుడు మనకు ఒక విషయం చెప్పాడు అంటే అది మన గొప్ప కొరకే. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆత్మ ఫలాలను మనం ఫలించగలిగితే, ఈ మారు మనసుకు తగిన ఫలాలు మనం ఫలించగలిగితే, ఈ ఫలించేటువంటి చెట్టుగా మనం ఉండగలిగితే అది దేవునికి మహిమ, మనకు ఘనత. ఇది గుర్తుపెట్టుకోండి. దేవునికి మహిమ కలగడంతో పాటు మనకు కూడా ఘనత సమాజంలో, సంఘములో. ఇవి లేకుండా ఏ హోదాలో ఉన్నా సమాధానపరిచే వాళ్ళు తక్కువ, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారని ఉంటే వీళ్ళు సమాధానపరచరు. ఆడ చెప్పేది ఆడ, ఈడ చెప్పేది ఈడ చెప్పి ఇంకా దూరం చేస్తారు. కాబట్టి మధ్యవర్తుల విషయంలో ఎవరితోనైనా గొడవ వస్తే డైరెక్ట్ వెళ్ళి మాట్లాడేసేయండి. ఎవరితోనైనా అసమాధానం ఉంటే డైరెక్ట్ వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చోండి, లేదా వాళ్ళని పిలిపించుకోండి. వాళ్ళు రామమేమంటే మీరే వెళ్ళండి తగ్గించుకొని. అదే ప్రేమ. వెళ్ళి మాట్లాడి సమాధాన పడితే ఈ మధ్యలో ఉన్న వాళ్ళు నోర్లు మూసుకుంటారు. నేనెందుకు రావాలని నువ్వు నిలిగినా, నేనెందుకు పోవాలని వాడు నిలిగినా ఇంకా మధ్యలో ఉన్న వాళ్ళు పైకి లేచారు, వీళ్ళు నిలుగుతారు. అది ఇంకా తెగదు, తెల్లారదు. ప్రేమ కలిగిన బిడ్డలు అయితే అలా చేయరు. సంఘాలలో ఇలాంటివి ఎక్కువ. అలాగని మీరు ఎప్పుడూ ఆలోచన చేయగాకండి. ప్రేమ కలిగి ఉండండి, సమాధానం కలిగి ఉండండి, సాత్వికం కలిగి ఉండండి. ఇవన్నీ దేవుడు ఆయన కోసం చెప్పాడా, మన కోసం చెప్పాడా? ఇవన్నీ కలిగి ఉంటే ఆయన బాగుంటాడా, మనం బాగుంటామా? ఎవరు బాగుంటారు? మనమే కదా బాగుంటాము. ఇవేవి లేకుండా ఒక ఆత్మను నువ్వు రక్షించగలిగితే పందెం ఇస్తా. 1,00,000 రూపాయల పందెం. 3 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా వాడు నిలబడడు ఏవి లేకపోతే. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. పిలుస్తున్న మనము ఆత్మ ఫలాలు ఫలించిన వారమై ఉంటేనే మన దగ్గర వాళ్ళు మనగలరు. భక్తిహీనులుగా మనం ఉంటూ ప్రార్థన జీవితం లేకుండా, ఆత్మీయ జీవితం లేకుండా, వాక్య పరిజ్ఞానం లేకుండా
వాక్యము కూడా ఓపికతో వినలేని పరిస్థితుల్లో మనం ఉండి ఎవరిని స్థిరపరచగలం మనం? ప్రేమ, నిజమైన ప్రేమ, ఆ వ్యక్తి సాధక బాధకాలు అర్థం చేసుకొని ధైర్యపరచగలిగిన ప్రేమ. ఏ పోటీలు ఉండకూడదు సంఘంలో, ఏ పరాక్రమాలు ఉండకూడదు సంఘంలో, ఏ రోషాలు ఉండకూడదు సంఘంలో. అలాగ ఉండాలంటే ఫలాలు ఫలించాలి. ఫలాలు ఫలించే సేవకులే, ఫలాలు ఫలించే విశ్వాసులే దేవునికి కావాలి. ఫలాలు లేని ప్రతి చెట్టు నరికి వేయబడి అగ్నిలో కాల్చివేయబడుతుంది. కాబట్టి మీరు నాటబడ్డారు. నాటబడి ఇన్నేళ్ళు అయిందంటే మీరు మొక్కలుగా ఉన్న మీరు చెట్లయ్యారు. ఆకులున్నాయా? కొమ్మలున్నాయా? పచ్చదనం ఉందా? అన్నీ ఉన్నాయి చూడ్డానికి, కానీ ఏం లేవు, అసలైనవి లేవు. ఎంత పచ్చగున్నా, ఎంత లావుగా ఉన్నా, ఎన్ని ఆకులున్నా, ఎంత గుబురుగా ఉన్నా, ఫలాలు లేకపోతే ఎవడు ఇష్టపడడు ఆ చెట్టుని. మనము కూడా ఫలాలు కలిగిన వారమై ఉండాలి. ఏ ఫలాలు? ఈరోజు 10,000 వస్తుంది, రేపు నెల 20,000, మళ్ళా వచ్చే నెల 30,000. ఇది కాదు ఫలం. ఈ రకంగా ఈరోజు నాకు ఏమి లేదు, నిజమే, రేపు కారు వస్తుంది, అది కాదు ఫలించడం అంటే. అది ఈ లోకానికి కావాలి, కానీ దేవునికి కావలసింది ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్సు. ఎంత సంపాదించినా తోటి మనిషిని మనిషిలా ప్రేమించే మనస్సు. ఎంత హోదా కలిగి ఉన్నా ఎదుటి వానిలో సమాధానము కలిగి ఉండేటువంటి మనస్సును మనం సంపాదించుకోవాలి. అది మనకే లేదు అంటే మనం ఇంకా క్రైస్తవులమై ఉండి కూడా వ్యర్థమే. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడినట్లుగా మనమందరము దేవుని చేత సంఘములో నాటబడిన అంజూరపు చెట్లం. అంజూరపు చెట్టు ఏం చేస్తుంది? రుచికరమైన ఫలాలు ఇస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఫలాలు ఇవ్వటం ఒక్కటే దాని పని, వేరే పని ఏమైనా ఉందా? ద్రాక్ష చెట్టు పని ఏంటి? ద్రాక్ష పండ్లు ఇవ్వటమే. ఒలివ చెట్టు ఆయిల్ ఇవ్వటమే, దాని పని అదే. న్యాయాధిపతుల్లో ఒక ఉపమానం ఉంది. చెట్లన్నీ కలిసి మా మీద రాజుగా ఉండు అని అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి అడిగాయంట, మా మీద నువ్వు రాజుగా ఉండు, మమ్మల్ని ఏలు అని. అప్పుడు అంజూరపు చెట్టు అనిందంట, నో 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 నో, నేను మంచి ఫలాలను ప్రజల కొరకు ఇవ్వకుండా, ఫలించకుండా మీ మీద రాజుగా ఉంటానా? నాకు ఇష్టం లేదు అనిందంట. అప్పుడు చెట్లన్నీ కలిసి ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళాయంట, మా మీద నువ్వు రాజుగా ఉండు అని. న్యాయాధిపతుల్లో ఉంది. అప్పుడు ఒలివ చెట్టు అనిందంట, వద్దు వద్దు వద్దు, నేను రాజులను అభిషేకించటానికి, దేవుని సన్నిధిలో దీపం ఆరిపోకుండా ఉండటానికి నూనెనివ్వకుండా మీ మీద రాజుగా ఉంటానా? నాకు ఇష్టం లేదు, నేను ఉండను అనిందంట. అప్పుడు ఈ చెట్లన్నీ కలిసి ఎక్కడికి వెళ్ళాయి? ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళాయి. ద్రాక్ష చెట్టును మా మీద రాజుగా ఉండి మమ్మల్ని ఏలు అంటే అదే అనిందంట, నేను ప్రజలను సంతోషపరిచే ద్రాక్ష రసాన్ని, మనసుకు ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని ఇచ్చేటువంటి రసాన్ని ఇవ్వకుండా మీ మీద రాజుగా నేను ఉంటానా? నేను ఉండను అనిందంట. అప్పుడు అన్ని కలిసి ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళాయంట. ముళ్ళ చెట్టు, కంప చెట్టు దగ్గరికి వెళ్ళి, ఇదిగో ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళాం, అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాం, ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళాం, అవి రాజుగా ఉండటానికి ఇష్టపడలేదు, నువ్వు మా మీద రాజుగా ఉంటావా అంటే, ఓ ఎస్, నేను ఉంటాను, మీ మీద రాజుగా ఉంటాను అనిందంట. ఏది ఏది ఏం లాభం ముళ్ళ చెట్టు వల్ల? ముళ్ళ చెట్టు వల్ల ఏ లాభం లేదు, బాధ పెట్టేది గుణము దానిది. పోయి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి నన్ను రాజుగా ఉండమంటే ఇంకా ఏం పడింది దానికి? ముళ్ళ చెట్టు రాజు అయితే ఎట్లుంటుంది రాజ్యానికి? దాని పని అది. మన పని ఏంటి? మన ఉద్దేశం ఏంటి? అంజూరపు చెట్టు ఉద్దేశం మంచి ఫలాలు ఇవ్వటం.
ద్రాక్ష చెట్టు ఉద్దేశం ద్రాక్ష రసం ఇవ్వటం, ఒలివ చెట్టు ఉద్దేశం ఆయిల్ ఇవ్వటం. మరి మన ఉద్దేశం ఏం ఉద్దేశం అండి? మనమే ఉండటం. మన ఉద్దేశం ఏంది? మనమే ఉండటం. ఉండండి, మీరే ఉండండి. ప్రేమ కలిగి, సమాధానం కలిగి, సంతోషం కలిగి ప్రేమించండి, ఆదరించండి, ఓదార్చండి. ఒక ఆత్మను రక్షించుకోవటానికి తగ్గించుకోండి. యేసు ప్రభు కాళ్ళు కడిగాడండి. మనం వెళ్ళి పిలవటానికి కూడా మనకి ఈగోలు అడ్డం వస్తున్నాయి. నేను ఎవరికి పిలవమని చెప్పను, పిలవాకని చెప్పను. నేను మన నామేం చెప్తారు, అన్న పిలవమనిలే అందుకు పిలిచలే, అన్న పిలిచమన్నాడు అందుకు పిలిచన్నా. నేను ఎవరినండి మిమ్మల్ని పిలవమని చెప్పడానికి, పిలవాకమని చెప్పడానికి? నేను ఏ గీత గీయలే ఎవరికి. కాబట్టి నేను అన్న గీసిన గీత దాటను, అన్న చెప్పిన మాట నేను జవదాటను. నేను ఆ మాటలు ఎవరికి చెప్పలేదు. నేను వాక్యంలో మాత్రమే చెప్తున్నా. మీకు దేవుడు చెప్పిన మాటలే మీకు చెప్తున్నా. ఒక ఆత్మ పట్ల మీకు ఎలాంటి భారం ఉందో అది మీ ఆత్మలకే తెలుసు. ఒక ఆత్మ నశించిపోకుండా ఉండటానికి మీరు ఏమాత్రము చేయగలరో, ఏమాత్రము సమాధానం చూపగలరో, ఏమాత్రము సాత్వికం చూపగలరో, ఏమాత్రం ప్రేమ చూపగలరో అది మీ ఇష్టం. ఒక సహోదరుడు నన్ను అడిగితే నేను అంటున్నా, నేను వెళ్ళి కాళ్ళు గడిగి కాళ్ళు మొక్కి రానైనా మందిరానికి అని పిలుచుకురాగలను, కానీ ఇంకొకరికి వెళ్ళమని నేను ఎట్లా చెప్పేది అన్నా. నాకు ఆ మనసు ఉంది. నేను వెళ్ళి కాళ్ళు గడిగి మందిరానికి రానైనా అని పిలుస్తా. నువ్వు పోయి పిలుచుకో అని నీకు చెప్పగలిగిన ఆ స్తోమత నాకు లేదు. ఎందుకంటే నీకు ఇష్టం లేదుగా. ఇష్టం ఉంటే వెళ్తావు, ఇష్టం లేకుంటే మానుకుంటావు. సింపుల్. దేవుని ఆత్మ కొరకు యేసు ప్రభు మన కొరకు రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. ముఖం మీద నీ ఆత్మను నా ఆత్మను రక్షించటానికి ఆయన ముఖం మీద మనం ఆయన కోసం ఉమ్మి వేయించుకుంటే ఏమన్నా నష్టమవుతుందా? ఒక మాట అనిపించుకుంటే నష్టమవుతుందా? మనకు నష్టం. ఎందుకంటే మనకేముంది? ప్రెస్టేజ్ ఉంది. ఏముంది? వాని కాడ నేనేమి తగ్గించుకునేది, వాణ్ణి నేను పోయి ఏం పిలిచేది? దేవుడు అంటున్నాడు, ప్రేమ అనే ఫలము, సమాధానం అనే ఫలము, సాత్వికం అనే ఫలము, దీర్ఘశాంతం అనే ఫలము లేకుండా నువ్వు ఎవ్వరిని సంఘములో స్థిరపరచుకోలేవు. నేను ఊరికి చెప్పుకోవాలి, ఇది నాది, నేను కట్టించిన నాది అని నేను ఊరికి చెప్పుకోవాల్సిందే. కానీ నాకు మిమ్మల్ని ప్రేమించే మనస్సు లేకపోతే, మీరు ఏదన్నా ఒక మాట నన్ను వెనకో ముందో అన్నప్పుడు, నాకు చెవిన వినపడినప్పుడు మిమ్మల్ని ఓర్చుకునే మనస్సు, సహించే సాత్వికమైన మనస్సు నాకు లేకపోతే, దీర్ఘశాంతము లేకపోతే, ఏమి ఇట్లా అన్నారంటేనే వెంటనే వచ్చి గొడవ పెట్టుకునే మనస్తత్వం నాలో ఉంటే నేను మిమ్మల్ని నిలబెట్టుకుంటానండి? నిలబెట్టుకుంటానా? ఎందుకు నేను గమ్మునున్నా? నాకు తెలిసినా, నాకు వినపడినా, నన్ను అంటున్నారని తెలిసినా మీరు అనుకోవచ్చు మేము వెనకల మాట్లాడేది, ఇండ్ల కాడ మాట్లాడేది ఏం తెలుదులే అని. దేవుడు నాతో మాట్లాడతారు, తెలుసా మీకు? అందుకే వాక్యం ఈరోజు కరెక్ట్గా చెప్పినాడే అంటారు మీరు. ఎందుకంటాడు కరెక్ట్గా చెప్పినారని? నా పక్షాన దేవుడు ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. ఇంకా మీరు ఎన్నన్నా దానికి అల్లుకోరి, వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారు, ఎన్నన్నా పూలలేనట్టు అల్లుకోరి. నేను ఓర్చుకోకపోతే సీరియస్గా చెప్తున్నా, మీరు లేచిపోతారు మధ్యలోనే, వాక్యం కూడా వినరు. అట్టుంటాయి నా మాటలు. మధ్యలోనే లేచి గొడవ కూడా పెట్టుకుంటారు నా విషయంలో. కానీ నేను ఓర్చుకుంటున్నాను, సహిస్తున్నానంటే దేవునికి అది కావాలా? మిమ్మల్ని నేను నిలబెట్టుకోవాలంటే ఓర్చుకోవాల్సిందే, అంతే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగ దేవుని ఎదుట మీ కొరకు అడ్డుపడి, అడ్డంగా పడి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్న సేవకుని నేను. తోటమాలి బాధ, ప్రయాస మీరు అర్థం చేసుకొని మీరు ఫలించగలిగితే ఫస్ట్ పండు నేనే తింటా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కానీ తోటమాలి దగ్గరకు ఉంటాడు, దేనికి? చెట్టుకు. ఫస్ట్ ఫలాలు నేనే తింటా, తర్వాత మంచి ఫలాలు తీసుకొని పోయి యజమానునికి ఇస్తా. కొంచెం అటు ఇటు ఉండేటివి పర్లేదులే తురుసుకోనో
కిందవన్నట్టు తురుసుకొని కడుక్కొని, అదే కదా. అవన్నీ అబ్బా ఏదైతేనేమిలే ఇన్నాళ్లకు ఫలిస్తుంది అని అటు ఇటు కొంచెం మాగనివి, కొంచెం లావు అయ్యి కానివి, అటు ఇటు ఉన్నటువన్నీ నేను తినేసి మంచి పండ్లు తీసుకుపోయి యజమానునికి ఇస్తే యజమానుడు మొత్తానికి నీ ప్రయాస వ్యర్థం కాలేదురా అంటాడు. అది నా కోరిక. మీరేంట్రా అంటే అస్సలు. కాబట్టి ఆలోచించండి, దేవుని వాక్యాన్ని ఆలోచించండి. ఎవరున్నారు ఇట్లా? ఎవరి కోసం చెప్పినాడు ఇది? ఎవరికో ఎంచుకు చెప్తా నేను, నీకే. తగిలినోడు మార్చుకుంటాడు, లేదంటే అలా కాకుండా జాగ్రత్త పడతాడు. ఇంకా అంతకుమించి వెళ్ళి నువ్వు మీటింగ్లు పెట్టినా, నువ్వు తిట్టుకున్నా, ఏం చేసినా ఇదే వాస్తవం. ఇంతకుమించి ఏం లేదు. ఎవరు నన్ను ఈ ఊర్లోకి రావాకరా అనేతో లేడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా ఊపిరున్నంత వరకు వచ్చనే ఉంటా, చెప్తూనే ఉంటా, పోతూనే ఉంటా. దేవునికి మహిమ కలుగును గాక. మీరు మంచి ఫలాలు ఫలించే చెట్టులాగా ఎదగండి. దేవుడు అట్టి కృప అనుగ్రహించును గాక.